సార్ బయట టూలెట్ బోర్డు ఉంది, ఇల్లు ఏమైనా రెంట్కుందా? ఇల్లు రెంట్కు ఉంది కాబట్టి టూలెట్ బోర్డు పెట్టాం. ఇంతకు ఇల్లు ఎవరికమ్మా? ఫ్యామిలీస్ కా బ్యాచిలర్స్ కా? ఫ్యామిలీస్ కాకపోతే ఎవరా సార్? ఫ్యామిలీస్కి అయితేనే ఇవ్వనయ్యా, ఎందుకంటే వాళ్ళు నీళ్ళు ఎక్కువ వాడుతూ ఉంటారు. అదే బ్యాచిలర్స్ అనుకో 4 రోజులు ఒకసారి సాయం చేస్తారు కాబట్టి వాళ్ళకి ఇస్తూ ఉంటాం. ఎక్కడ పని చేస్తున్నాం మనం? స్టార్ట్అప్ లో వర్క్ చేస్తున్నాం సార్. స్టార్టప్లు ఎత్తేస్తున్నారంట కదయ్యా. అన్నీ స్టార్ట్అప్ లో మానేసి ఎంఎన్సీలో జాబ్ క్రాక్ చేశా. ఎంఎన్సీలో జాబ్ కూడా ఎత్తేస్తున్నారంట కదా. ర్యాపిడో నడిపోయి మీరు ఎంట కడతా సార్. ఇంటికి నాన్ వెజ్ తెచ్చుకోవడం వండుకోవడం గట్రా. నేను ప్యూర్ వెజిటేరియన్ సార్, స్మెల్ కూడా పడదు నాకు. అలవాటుందా? నేను దగ్గు మంది కూడా ఇప్పుడు వేసుకోలేదు సార్. సిగరెట్ బీడీ ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా? నేను మార్నింగ్ అగరబత్తులు కూడా కాదని సార్. గర్ల్ ఫ్రెండ్స్ గట్రా ఇంటికి తీసుకురాకూడదు మరి. నేను రాడ్ సింగిల్ సార్. మోహన్ దోస్తే అర్థం అవుతుందిలే. గేట్లు 9 గంటలకల్లా క్లోజ్ అమ్మా. నా నైట్ షిఫ్ట్ సార్, ఆఫీస్ లోనే పడుకుంటా. ఇవన్నీ నీకు ఓకే అనుకుంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, మీ బ్యాంక్ అకౌంట్, పిఎఫ్ అకౌంట్, ఫామ్ 16 ఐటీ రిటర్న్స్, వీటన్నిటితో పాటు నీ 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, 25,000 క్యాష్, 8 నెలలు అడ్వాన్స్ తీసుకొస్తే ఓనర్ దగ్గరికి వెళ్ళిపోదాం. అంటే మీరు ఓనర్ కాదా? కాదు, బ్రోకర్.